హాయ్ మామ, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. మా అల్లుడు అయితే నేరేడు పండ్ల కోసం ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాడు. మనం తెచ్చుకుని నేరేడు పండ్లు నీటికి కడిగి ఇలా వేసుకోవాలి. చూడండి, వాళ్ళ అత్తకైతే పెడుతున్నాడు. ఎప్పుడెప్పుడా తిందాం అనుకుంటున్నాడు. ఎత్తుకొని కూడా తినేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తాం. ఎట్టుందిరా పండా? ఎట్టుంది పండుమా? ఎట్టుందా పండు? ఎట్టుందా? బాగుందా? సరే, నీట్గా మనం కడుక్కున్న పండ్లన్నీ దీంట్లో వేసుకొని మొత్తం వేసి మొత్తం కడిగి దీంట్లో వేసి ఏమమ్మా పండు ఎట్టుందిరా? భలేగా ఉంది. సరే, మా ఆల్రెడీ అయితే రే తినేస్తున్నాం. ఎందుకు మొత్తమా? ఎట్టుంది పండు? సూపర్గా ఉందా? మనమైతే తెచ్చుకుని నేరేడు పండ్లు ఉప్పు వేసుకొని అలా అనుకోవాలండి. ఎందుకంటే ఉప్పు అన్నిటికీ పట్టుకోవడానికి. లైట్గా కారం లైట్గా ఎక్కువ మరి తినలేం. రైట్, వీటిని మనం కాసేపు పక్కన పెట్టి ఊరబెట్టి కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనమైతే ఊరబెట్టుకున్న నేరేడు పండ్లు ఉప్పు కారం వేసి బాగా ఊరబెట్టుకున్నాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఎత్తుకరా చెప్పు, ఎట్టుందిరా టేస్టా? బాగుందా? కారంగా ఉందా? బాగుందా? సూపర్గా ఉందా? మామ, ఇప్పుడైతే నేను కూడా టేస్ట్ చేస్తాను. ఊరబెట్టిన మన నేరేడు పండ్లు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. అప్పటి మన అతనితో కారంగా, ఉప్పంగా, ఉగురుగా, తీగా సూపర్గా అయితే ఉంది. మా నేరేడు పళ్ళు మామూలుగా లేవు, సూపర్గా ఉన్నాయి. హెల్త్ కూడా చాలా మంచిది. టెన్నిస్ ఎక్కువ తినబాకండి, తక్కువగా తినండి. ఎక్కువ తింటే మళ్ళీ జ్వరం వస్తుంది. సూపర్గా ఉన్నాయి, జ్యూసీగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నట్టే. తినమన్నా కదా అనేసి ఎక్కువ తినబాకండి, జ్వరాలు వస్తాయి. ఉంటామా? బాయ్.